జై శ్రీమన్నారాయణ అందరికీ. ఈరోజు కార్న్ స్పెషల్ చేస్తున్నాను. దానికోసం రవ్వ, బొంబాయి రవ్వ, శనగపిండి, కార్న్, స్వీట్ కార్న్ అండి. ఇది స్వీట్ కార్న్, అల్లం తురుము, కరివేపాకు, ఉల్లిగడ్డ తురుము, మిరపకాయ తురుము, పుదీనా తురుము. పుదీనాను కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బ్రౌన్ బ్రెడ్, ఇది ఈరోజు స్పెషల్ డిష్. కార్న్ని కచ్చా పక్కగా కొంచెం కోర్సుగా గ్రైండింగ్ చేసుకుంటాను. కొంచెం కొంచెంగా వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టేసుకుంటాను. ఈ స్వీట్ కార్న్ ఉడికించాను. ఫస్ట్ స్టీమ్ చేశాను. ఒక 15 నిమిషాలు స్టీమ్ మీద పెట్టి తీసాను. పచ్చిగా చేస్తే నీళ్ళు ఎక్కువగా వస్తాయి దీంట్లో. దీంట్లోనే కొన్ని కార్న్ వేస్తున్నాను ఉడికించినవి. మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటే బ్రెడ్ని గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో రవ్వ, బొంబాయి రవ్వ అండి, సరిపడా కలుపుకోవాలి. కొంచెం తక్కువైంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. కొంచెం శనగపిండి కూడా కొంచెం తగ్గింది అనుకున్నప్పుడే కలుపుకోవచ్చు. కేవలం బైండింగ్ కోసం మాత్రమే శనగపిండి. సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగాను, పుదీనా, సన్నగా తరిగినటువంటి అల్లం, ఉప్పు వేస్తున్నాను. వేసి అంతా చేయితో కలుపుకోవాలి. మంచిగా మొదట చెయ్యి అంతా శుభ్రంగా కడుక్కున్నాను. కడుక్కున్న చేయితోనే కలుపుకోండి. ఇందులో రవ్వ వేసాను కదా, ఒక్క 10 నిమిషాలు రెస్ట్ ఇస్తాను. ఆయిల్ వేడెక్కింది. చిన్నగా తీసుకుంటున్నాను. చిన్న ఉల్లెతో చిన్నగా తీసుకుంటున్నాను. బ్రెడ్ గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాను కదా, బ్రెడ్ క్రమ్స్లో ముంచి వేస్తున్నాను. రౌండ్గానే రావాలని ఏం లేదండి. ఏ షేప్ అంటే ఆ షేప్ ఒత్తుకోవచ్చు, వేసుకోవచ్చు. కాకపోతే మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేగించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉండకూడదు. నేను కొంచెం పొడుగ్గా చేశాను. మీడియం ఫ్లేమ్లో కొంచెం టైం పడుతుంది, కానీ మంచిగా ఉడుకుతాయి లోపల వరకు. వేగిపోయాయండి, మంచి బ్రౌన్ కలర్లో ఉన్నాయి. బ్రౌన్ బ్రెడ్ అందులోనూ మంచి బ్రౌనిష్ కలర్లో వస్తాయి.
రెడీ అయిపోయాయి, ప్లేట్లోకి తీసుకుంటాను. రెడీ అండి, స్వీట్ కార్న్ పకోడా, పుదీనా చట్నీ, గ్రీన్ చట్నీ అండి, పుదీనా చట్నీ, స్వీట్ కార్న్ పకోడా. జై శ్రీమన్నారాయణ అందరికీ.